ఒక గ్రామంలో పుల్లయ్య అనే ఒక పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలం నుంచి ఉన్న ఒక పాత గుడిసెలో ఉండేవాడు. ఆ గుడిస ఎండలకు ఎండిపోయి వానలకు తడిసి పూర్తిగా పాడైపోయింది. అయినా పుల్లయ్య దాన్ని బాగు చేయించలేదు. ఎందుకంటే డబ్బు ఖర్చవుతుందేమో అన్న భయం అతనికెక్కువ. కొద్ది రోజులకే వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానకు గుడిసె మొత్తం చిందరవందర అయిపోయింది. పుల్లయ్య ఒక మూల నిలబడి తడుచుకుంటూ చలికి గజగజ వణుకుతూ ఉన్నాడు. అప్పుడే పొరిగింటివాడైన మల్లయ్య ఏదో పనిమీద బయటకు వెళ్తూ పుల్లయ్యను చూశాడు. అతని పరిస్థితి చూసి మల్లయ్య, పుల్లయ్యా, ఎందుకింత బాధపడుతున్నావ్? గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా. అన్నాడు. అందుకు పుల్లయ్య, మల్లయ్య, బాగు చేయించుకోవాలనే ఉంది. కాని ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలం వచ్చిన తర్వాత చూద్దాం అన్నాడు. మల్లయ్య ఏమి చెప్పాలో తెలియక అక్కడనుంచి వెళ్ళిపోయాడు. వానాకాలం పూర్తయింది. కొద్ది రోజుల్లో ఎండాకాలం వచ్చింది. ఊరిలో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి వెళ్తూ పుల్లయ్య గుడిసె దగ్గరగా వెళ్లాడు. అప్పటి విషయం గుర్తొచ్చింది. పుల్లయ్యా, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, గుడిసెని ఎప్పుడు బాగు చేయిస్తావో అని అడిగాడు. అందుకు పుల్లయ్య నవ్వుతూ, మల్లయ్య, ఎండాకాలంలో ఇల్లు బాగున్నా లేకపోయినా నాకు పెద్ద తేడా లేదు. పగలంతా పొలంలోనే ఉంటాను, రాత్రికి వాకిట్లోనే పడుకుంటాను. ఈ చిన్న విషయానికి డబ్బులెందుకు వృధా చెయ్యాలి? అన్నాడు. పుల్లయ్య మాటలు విని మల్లయ్య ఆశ్చర్యపోయాడు. వానాకాలంలో వానలంటావు, ఎండాకాలంలో అవసరం లేదంటావు. నీ ఇల్లు ఎప్పటికీ బాగు కావాలన్న ఉద్దేశమే లేదనుకుంటా. అనుకుని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వర్షాకాలం వచ్చింది. ఈసారి బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఆ వానలకు పుల్లయ్య గుడిసె పూర్తిగా కూలిపోయింది. గుడిసె కింది పడి పుల్లయ్య చనిపోయాడు. పాపం, పుల్లయ్య తినీ తినక దాచుకున్న డబ్బు చివరికి ఇతరుల చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకే పెద్దలు అంటారు, లోభం మొదట లాభంలా కనిపిస్తుంది, చివరికి జీవితాన్ని నాశనం చేస్తుంది.